గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మాఫీ మాయాజాలం, సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం, లక్షలోపు రుణమున్నా కనిపించని పేర్లు, అస్పష్ట జాబితాతో రైతుల్లో ఆందోళన, అర్హుల జాబితా విడుదలలో గోప్యత, లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన, రైతుల సందేహాలకు బ్యాంకర్లు మౌనం వహించారు. కేసీఆర్ మాఫీ చేసినట్టు ఇప్పుడు కాలే అంటూ నారాయణపేట జిల్లా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతను మాకే రాలే అంటూ సిద్దిపేట జిల్లా రైతు తన బాధను వెళ్ళగక్కుంటున్నారు. రైతు బంధు పైసలు రుణమాఫీకి 7,000 కోట్లు రైతు బంధు నిధులు దారి మళ్లించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి ఇదే పరాకాష్ట. 40 లక్షల మంది అర్హుల్లో 11 లక్షల మందే ఎంపిక. గత రుణమాఫీ లబ్ధిదారులతో పోలిస్తే 4వ వంతే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారెంటీలు పూర్తి. ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాల్కు సిద్ధం, చేయలేకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్. సంబరాలు సరే, స్పష్టత ఏది? రుణమాఫీ గందరగోళం, ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఆచరణలో జరిగేది మరొకటి. రైతులకు అందని సమాచారం తనకేమీ తెలియదు అంటున్న అధికారులు. చాలామంది రైతులకు తమకు ఎందుకు రుణమాఫీ జరగలేదు అని ఆందోళన కనిపిస్తుంది చాలామంది రైతుల్లో. రుణమాఫీపై రైతుల భిన్న స్వరాలు. నా లిస్టులో నా పేరు లేదు, నాకే కాదు చాలామందికి రాలేదు, సీఎం ముచ్చటంతా డౌటే కొడుతుందంటూ రైతులు తమ ఆందోళన వెళ్ళగక్కుతున్నారు. రుణమాఫీ వేదికల్లో గందరగోళం, వీసీ ద్వారా సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన రైతులు. చాలా చోట రైతు వేదికలు వెలవెల. సంబరాల్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు జరిగింది. డీజీపీ గారు ఇదేం భాష? లారీ డ్రైవర్పై చేయి చేసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ. వినరాని రాయలని భాషల దుర్భాషలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ప్రజలే జీతాలు ఇస్తున్నారని గుర్తుంచుకోవాలి. కేటీఆర్ ట్వీట్. జవాబు ఇవ్వాలని డీజీపీకి డిమాండ్. 10 ఏళ్లు అద్భుతం, కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి. 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం. పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ర్యాంకు. విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా రాష్ట్రం. 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ. డజను కీలక అంశాల్లో ఎంతో మెరుగు. 5 రోజుల్లో 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్. రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వెల్లడి. 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు పిలుపునిస్తున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్. కూల్ ద ఎర్త్, సేవ్ లైవ్స్, జాయిన్ ద 7th ఎడిషన్ ఆఫ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రాజెక్టులకు జలకళ, మేడిగడ్డకు పెరిగిన వరద. పెదవాగుకు పెనుముప్పు, వరద ఉధృతికి 2 చోట్ల గండి. ఏ క్షణమైనా కట్ట తెగే ప్రమాదం. గ్రూప్ 2 పరీక్షల వాయిదా. నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు. 24 గంటల్లో వెబ్ నోటు వస్తుందని హామీ. 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల పాటు నిర్వహణ. 25 లేదా 26న బడ్జెట్. ఆదిలాబాద్ వైస్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం. వీధి కుక్కల కట్టడికి చర్యలేవి? స్టెరిలైజ్ చేస్తే దాడి చేయకుండా ఉంటాయా? 6 కమిటీలంటే సరిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఎన్హెచ్ల భూసేకరణలో పీఠముడి, నష్టపరిహారం పెంపునకు అనుమతించని ఎన్హెచ్ఏఐ. ఇసుక రీచ్లపై కొరవాడిన నిఘా, అడ్డగోలుగా తవ్వకాలు, అమ్మకాలు. బొగ్గు బావులను వేలం వేయొద్దు, శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరణికి కేటాయించాలి. ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చెలో రాజ్ భవన్. సబ్స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన. 2వ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలంటూ రైతులు, అలాగే ఏఎన్ఎంలు నిన్న ఆందోళన కొనసాగించారు. ఆశా కార్యకర్తల కన్నెర్ర. జగిత్యాలలో ర్యాలీగా వస్తున్న ఆశా కార్యకర్తలు జగిత్యాలలో నిరసన. పనిభారం తగ్గించి జాబ్ చార్ట్ ఇవ్వాలని డిమాండ్. 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరోజు కూడా కొనసాగడానికి లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసులో బీఆర్ఎస్ వాదన. విచారణను 22కు వాయిదా వేసిన హైకోర్టు. బీసీలకు మొండి చెయ్యేనా? రిజర్వేషన్లు లేకుండానే స్థానిక ఎన్నికలకు కుట్ర. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శ. అలాగే ఆగస్టులో బీసీల పార్లమెంట్లు ముట్టడి. ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. గూడెం బండ్లకు నిరసన సెగ. అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్. కాంగ్రెస్లో భగ్గుమంటున్న విభేదాలు. పట్టాలు తప్పిన చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్. 3 మృతి, 34 మందికి తీవ్ర గాయాలు. పరీక్షల కేంద్రాల వారీగా ఫలితాలు. నీటి యూజీపై ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం. సిఎస్ఐఆర్ పరీక్షల్లోనూ అక్రమాలు. తెలంగాణ టుడే. క్రాప్ లోన్ వేవర్ లాంచ్డ్, బీఆర్ఎస్ సేస్ ఫండ్స్ డైవర్టెడ్. నీట్ యూజీ, సుప్రీంకోర్టు వాంట్స్ రిజల్ట్స్ బై టుమారో.